రైట్, చాలా డేస్ అవుతుంది బుడ్డోని బ్లాగ్లో పెట్టాక. వాడు యాక్చువల్లీ వచ్చిన నుంచి ఇక్కడ మా ఇంట్లో లేడు, అక్కడిక్కడ తిరుగుతుండు. వాడు పాలెంకి వెళ్ళి 2 days అవుతుంది. నేను మా అమ్మకి ఇట్లా చాలా మిస్ అవుతున్నాం. మా అమ్మ మొన్నటి నుంచి మా అమ్మని అసలు వీడియో తీయలేకపోయినా. మా బుడ్డోని మిస్ అవుతుందంట. సో తీసుకురా అని అలుగుతుంది. ఇప్పుడు పాలెం పోయి ఎక్కించుకొని రావాలి. ఎక్కించుకొస్తా పోయి మరి ఎక్కించుకొచ్చిన గిటే ఉంచుకుందామా? ఇప్పుడు ఉంచిపోతారా ఎత్తుకపోతారా? ఎటు? ఆస్ట్రేలియాకి తీసుకుపోతా మళ్ళీ ఈడేంటికి ఇంకా ఇదే ఉంచుతామంటే అది అప్పుడు నువ్వు ఖుషి కావాలని చెప్పిన. నేను ఎట్లుంటా ఆడు లేకుండా. ఇటే ఉంచురా, ఇటే ఉంచితే నేను పెద్ద చెప్తా, నేను వ్యవసాయమ్మా అని చెప్తాను. నువ్వు అన్ని ఇంట్లో ఇడిసబెట్టి నువ్వు పక్క తోటలో పోతావు, నాకు తెలియదు. పోను, నేను అస్సలు పోతలేను, నేను పోను. ఇక నువ్వు మొన్న అడ్లు నేర్పతందుకు నా ముంగటనే పోయినావు. మరి లేడంటని ఆడ ఉండేనా? నేను ఆల్రెడీ మొత్తానికి పోవద్దన్నాం. నేను పోవద్దన్నా, తమ్ముడు పోవద్దన్నా. నేను అసలే పోను, నేను అసలే వ్యవసాయం చేయ సప్పదాకా మూన పక్కించుకో. నేను నీ కొడుకుని పెద్ద వేయకుంటే పట్టుకో. గింత ఉన్నాడు కదా, గింత ఎత్తి కానీ నేను నన్ను తీసుకపోతా. నేను ఉండలేను నన్ను చూడకుండా. ఈడితే ఉంచుతా ఉంచావు, నువ్వు ఇటే ఉంచురా, నేను పెద్ద చేస్తా. సరే ఉంచుతా పోను. అన్న ఐదైనా ఎన్ని వద్దులు ఉంచమంటే అన్ని వద్దులు ఉంచి మళ్ళీ ఎత్తుకరమ్మంటే ఎత్తుకత్తా. ఇద్దరం వచ్చేస్తాం మీ నాన్న నేను. గాయస్, ఇగో మన బామర్ది గాడు వచ్చిండు. వీడు నేను కలిసి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఎట్లా పోదాం ప్రణయ్? XUV ఆర్ తార్? వెర్ ఈస్ ద తార్? తార్ ఆటోమేటికా? ఓకే, ఈరోజు తార్లో వెళ్దాం. ఓకేనా? సో బామర్ది, నౌ లెట్స్ గో టు పాలెం. Everything set. The weather looks very fine. Very good for a small village ride. మన బుడ్డోని అండ్ అక్కని తీసుకొని కొత్తపల్లికి వచ్చేసేయాలి. ఓకేనా? సో మీకైతే మంచి విలేజ్ వైబ్స్, విలేజ్ సీనరీస్ చూపిస్తా, చూడండి. యాజ్ ఆల్వేస్ ఈ విలేజ్ రోడ్స్ మంచి పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫార్మర్స్ వర్కింగ్ చేస్తారు. ఇది నడుకుట టు వేల్పూర్ వెళ్ళే మధ్యలో బ్రిడ్జ్. చూడండి ఎంత మంచిగా ఉన్నది, పీస్ఫుల్గా, మంచి సీనరీ. ఈ సీనరీస్ని ఎంజాయ్ చేయండి అందరు చూసుకుంటా. ఇక చుట్టుపక్కల పొలాలు, తోటలు అన్నీ మంచిగా చాలా బాగుంటాయి. సో గాయస్, మన బామర్యాన్ని సైడ్ చేసి ఇప్పుడు నేను డ్రైవ్ చేయబోతున్నా. అప్పుడు నిరుపమ నడిపించినాం. ఇది ఆటోమేటిక్ కార్. సేమ్ మనం ఆస్ట్రేలియాలో ఊబర్ చేసేది మనది కూడా ఆటోమేటిక్ కార్ కదా. సో మనకు సింపుల్ ఈజీగా నడిపించచ్చు. మా XUV ఆటోమేటిక్ కాదు, అది క్లచ్ తొక్కి నా కాలు వస్తుంది. అందుకే ఇగో ఈరోజు మన తార్ వేసుకొని పోతున్నాం. అందువేళ వేల్పూర్లో మా మామ కలిసిండి. ఇక సరేనే కలుద్దాం మరి, అని ఎక్కించుకొని వస్తా. అంత మంచిది, ఎప్పుడు తీసుకుంటా పోతున్నా. నేను వారం అవుతుంది వారం అవుతుంది వచ్చి. మా చెల్లె పెళ్ళి ఉండే పాలెం, మా అత్తగారిది. అటే పోతున్నాం, మా బుడ్డోడు ఆనే ఉన్నాడు. అందరిని తీసుకొచ్చా. ఇంకా అంత మంచిది. ఇక మళ్ళీ 19th పోతున్నా. చిన్నప్పుడు బాగా వస్తుండే ఇక్కడికి, నేను కొంచెం క్రికెట్ ఆడటానికి బాగా వస్తుండే నేను. ఇక మన వాళ్ళు పొద్దున ఒకళ్ళు కళ్ళు చెప్తుండే, కళ్ళు దానికి వస్తుండే. ఇటే పక్క చికెన్ చెప్పుకొని ఇటే సెట్ అవుతుండే. అప్పుడప్పుడు ఈయన వండుకుంటుండే. చలో గాయస్, ఇగో వేల్పూర్ దాటేసినాం, కరీంనగర్ హైవేకి ఎక్కినాం. సో ఆన్ ద వేలో ఇటు పక్కలకు చూసుకోవచ్చు, మంచిగా తోటలు ఎంత మంచిగా ఉన్నాయి. టోటల్ గ్రీనరీ, న్యాచురల్ గ్రీనరీ ఉంది. ఇప్పుడు ఆన్ ద వేలో మనకు నెక్స్ట్ ఊరు వచ్చేసి అంక్సాపూర్. కానీ అంక్సాపూర్కి ముందు ఇటు లెఫ్ట్ కొడితే మన పడిగల్ వస్తుంది. పడిగల్ టర్నింగ్. ఇక్కడ
లోపలికి వెళ్తే పడిగలు వచ్చేస్తుంది. ఇక్కడ మన సంజు దాబా ఉంటుంది. ఈ దాబాలన్నీ అప్పట్లో రెగ్యులర్ వస్తుంటాయి. మనం సంజీవ్ దాబా మా ఫ్రెండ్ గాడి. మీ ఫ్రెండ్దేనా? ఓకే ఓకే. సరే మీ ఫ్రెండ్ మన బ్లాగ్స్ చూస్తాడా? చూస్తాడు. ఓకే ఓకే. లైక్ కొట్టి షేర్ చేయమని మరి. ఇదే సంజీవ్ ఇదే కదా సంజు దాబా? Yes. అప్పట్లో ఎన్నో యుద్ధాలు చేసినాం ఈ సంజు దాబాలో. సో నెక్స్ట్ వచ్చేది హంసాపూర్. మనం హంసాపూర్కి వచ్చేసినాం. ఇది ఇల్లులోనే. హంసాపూర్లో కూడా మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా. అక్కడ నా బాల్యమిత్రుడు బీప్రైన్ ఇల్లు వస్తుంది. ఇక్కడ రోడ్కే ఉంటుంది అది. ఈ బీప్రైన్ కార్ ఈయన ఉన్నది చూడు. 5051 ఇదే మనోడి ఇల్లు. చలో హంసాపూర్ కూడా దాటేసినాం. నెక్స్ట్ డైరెక్ట్ మోర్తాడ్. కానీ మోర్తాడ్ కంటే ముందు దొన్కాల్ ఉంటుంది. ఇక దొన్కాల్కి మనకు చాలా చిన్నప్పటి నుండి చాలా అనుబంధం. టోటల్ ఫ్రెండ్స్ అంతా దొన్కాల్లోనే ఉంటుండే బచ్పన్సే. సీనియర్స్ జూనియర్స్ అందరూ చాలా మంది అంతా ఎంఎస్ఆర్ స్కూల్లో చదువుకుంటుండే. కొత్తపల్లికి దొన్కాల్కి చాలా మంచి అనుబంధం ఉంటుండే ఎప్పుడైనా. సో చూడండి గాయస్, ఇదే దొన్కల్. ఇట్లా వెళ్తే దొన్కల్ వస్తుంది. దొన్కల్ రేంజర్ల షెట్పల్లి ఇట్లా సీదా పోతే అన్న వస్తుంది. ధర్మవరం వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక సోన్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ వస్తుంది. మస్తు ఉంటుంది లొకేషన్. చూడండి ఈ లొకేషన్ ఎంత మంచిగా ఉంటుంది అంటే అటుపక్కకి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్వే బ్రిడ్జ్. ఈ అటుపక్కకి చూడండి, అదే నా బ్రిడ్జ్ అనుకున్నారు, బ్రిడ్జ్ కదా అది. అక్కడ నుండి మన కెనాల్ వారుతుంది. సో ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చిన వాటర్ ఇట్లా వారుతాయి అన్నట్టు, సీదా అటు వెళ్ళిపోతాయి. మీరు ఈ బ్రిడ్జెస్ చూడండి, ఇది బ్రిడ్జ్, అది రైల్వే బ్రిడ్జ్. వాటర్ రేపి మంచిగా మొన్నడాక ఇదంతా నిండిపోయిందంట. ఈ టర్నింగ్ దగ్గర ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలా. ఎవరు వెళ్ళినా ఈ టర్నింగ్ చాలా డేంజరస్ టర్నింగ్, మస్తు జాగ్రత్తగా ఉండాలంటారు. సో ఎవరైనా కంపల్సరీ బాగా జాగ్రత్తగా ఉండండి. ఈజీగా అన్ని ఊర్లు కవర్ చేసుకుంటా మోర్తాడు దాకా వచ్చేసినాం. మోర్తాడులో టిఫిన్ బాగుంటుంది. సో ఇటు సైడ్ వెళ్తే మెయిన్ ఇక ఊరు లోపలికి ఉంటుంది మోర్తాడు. ఇది మెయిన్ రోడ్. అంటే ఇది కూడా మోర్తాడే. సో మోర్తాడు నుంచి ఇక్కడ లెఫ్ట్ కొట్టేస్తే మన అత్తారు ఊరు పాలెం వచ్చేస్తుంది. చలో గాయస్, ఇయో పాలెం ఎంటర్ అయిపోయినాం. పాలెం స్కూలు. ఇక్కడ మనం ఒక 2-3 టోర్నమెంట్లు ఆడినాం, కానీ ఎప్పుడు గెలవలే. ఇది పాలెం సంఘం కొత్తగా రీమోడలింగ్ చేసేసారు. చలో ఇంట్లోకి వచ్చేసినాం. నాని ఉన్నాడు, పన్నాడు. ఇది మన విన్నిపల్లి కార్డ్స్. బొండ కాడ పండుకున్నాడు. బొండా నేను వస్తున్నా అని తెలిసి కూడా ఇంట్లో లేడు చోట ఆడు. హాయ్ రా రాజీ. హాయ్ అత్తమ్మ. ఎటువైనా చోట. హాయ్ మామయ్య. దా మరి తీద్దాం పని. ఎందుకు మైలాకు పెట్టుకున్నారా? అప్పాలా? తీద్దాం పని మరి. బొండ లేచింది. యువన్ బొండ స్నానం చేసి రెడీ అయ్యిండు. ఏ బొండ గిట్టు హాయ్ చెప్పు. స్కిప్పింగ్ ఆడదా గడియాడు. అత్తకి హైఫై. వెరీ గుడ్. బొండ నాన్న పోదామా ఇంటికి. తీసుకురా బ్యాగ్ మరి. గుడ్ బాయ్. మళ్ళీ లోపలికి వస్తున్నావు ఏంది నాని? మన గిట్టు, మన కార్ గిట్టున్నది. తీసుకురా. అట్లా నువ్వు దా
ఫోన్ లేపుతలేవేమ్రా పోవద్దా అయ్యో మా బామ్మారిది ఫోన్ చేస్తా లేపుతలేడు కటు వస్తున్నా అని చెప్పిన ఇక్కడికి ఆల్రెడీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి పోయిందంట మామ ఎటు పోయినావు మరి సరే సరే అను ఈటింగ్ సెక్షన్ విత్ మటన్ ఓపెన్ చేయరా మటన్ అండి మన కోసం వద్దు ఏబీసీలో వద్దు నువ్వు ల్యాప్టాప్ పుట్టాడిది నానమ్మ యుత్త మాత్రం ఆగమవుతుంది వస్తున్నా నేర్చుకో మామ లెక్క జాబ్ చేయాలా సరేనా వెరీ గుడ్ స్పేస్ వద్దు స్పేస్ స్పేస్ ఆల్రైట్ గైస్ ఇగో పాలెంలా మంచిగా తిన్నాం అందరితో మంచిగా టైం స్పెండ్ చేసినాం ఇప్పుడు బుడ్డోని మా చూటాన్ని ఇద్దరిని మా ఊరికి తీసుకెళ్తున్నా సాయంత్రం 4 o'clock అవుతుంది మంచిగా మా ఊరికి వెళ్ళినాక మా ఊర్లో ఈవినింగ్ వైబ్స్ అన్ని కూడా మీకు చూపిస్తా ఓకేనా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం మీరా ప్రణయ్ నో మోర్ బ్లాగ్ నథింగ్ ఓకేనా రైట్ వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాం ఏంది అన్నీ ఉన్నాయి నా బాయ్ చెప్పేసా ఇక ఇంటికి వచ్చేసినాం మనం బాయ్ ఎందుకు ఏడుస్తున్నావు చలో గాయస్ ఇగో ఫైనల్లీ బొండాని తీసుకొని ఇంటికి వచ్చేసినాం వాడికి ఆకలి అవుతుంది పాల్తోస్ పెట్టిర్రు పాల్తోస్ అన్ని పెట్టాలి కదా మరి ఇగో నా బాలయ్య ఏమి ఇస్తుందట నీకు తీసుకో వచ్చింది బిస్కెట్లు బిస్కెట్లు కావా ఊరిని జెండు బామ్ ఇది జెండు బామ్ తెచ్చింది బిస్కెట్లు దేక